గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బిర్సా ముండాని స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని తెలిపారు. గిరిజన అమ్మాయిలు 10వ తరగతి వరకు చదివి ఆపై చదువు మానేసి పెళ్లిళ్లు చేసుకోవటం వలన వారు అనుకున్న కలలను ఎప్పటికీ నెరవేర్చుకోలేరని తెలిపారు. ఉన్నత చదువుల వైపు ఆసక్తి పెంచుకోవాలన్నారు. కావున ప్రతి గిరిజన అమ్మాయిలు 10వ తరగతి వరకే కాకుండా ఉన్నత చదువులు చదివించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులదని తెలిపారు. బాల్య వివాహాలను నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒకటే పరిష్కారం చూపదని, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అలాగే ఎస్టీ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల జీవితాన్ని, వారు కష్ట సుఖాలను తెలుసుకునే విధంగా జన్ జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం మహనీయులు చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రతి గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దీన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు గిరిజనుల తరఫున ఎన్నో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రతి సభకు హాజరై జయప్రదం చేయాలని ఈ గిరిజనులకి గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారు ఈరోజు ఈ సభ నిర్వహించడము ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అనంతరం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లో 6,600 కోట్లతో గిరిజనుల సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క దినోత్సవాన్ని వేడుకగా మా జిల్లా కలెక్టర్ గారు చురుగ్గా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సమస్య కావచ్చు, గిరిజన పట్ల విద్యార్థుల పట్ల సమస్యలు కావచ్చు, అన్ని సదుపాయాలను సమర్థంగా విని ఆ యొక్క గిరిజన భవన అభివృద్ధి పట్ల కావచ్చు, ఇక నకల కాలనీ అభివృద్ధి పట్ల కావచ్చు, తాండాల అభివృద్ధి పట్ల కావచ్చు, మేము ముందు ఉండి ప్రభుత్వానికి తీసుకుపోయే విధంగా మేము కృషి చేస్తామనేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. తదుపరి విషయం, ఇంకా ఇలాంటి ట్రైబల్ హాస్టల్ 5 ఎకరాల్లో కూడా ఎక్కడన్నా ఒక చోట నిర్మాణానికి మేము శ్రీకారం చుడతామనేసి కూడా చురుగ్గా చెప్పడం జరిగింది.